పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. ఎందుకంటే ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ని రూల్ చేస్తుంది ఈ తాలిబాన్లే. ప్రెజెంట్ పాకిస్తాన్ ని ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది చైనా. అందుకే పాకిస్తాన్ లోని కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ చైనాకు అగెన్స్ట్ గా పోరాడుతున్నాయి. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకునేంత కెపాసిటీ పాకిస్తాన్ ప్రభుత్వానికి గానీ మిలిటరీకి గానీ లేదు. సేమ్ ఇదే పనిని ఇజ్రాయెల్ గాజాలో చేసి ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలు దీనిపైన ఎంత రచ్చ చేసేవి. వీళ్ళు యుద్ధాలకు భయపడరు. నిజం చెప్పాలంటే వీళ్ళు యుద్ధాల్ని ఆహ్వానిస్తారు. చివరికి ఈ అమెరికన్ ఆర్మీ తట్టాబుట్ట సర్దుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయింది. ఈ పాకిస్తాన్ ఎంత తెలివి తక్కువ దేశం అంటే వీళ్ళ దేశంలో 2025లో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఇలాంటి పాకిస్తాన్ తో మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ చేతులు కలిపి మన ఇండియాను ఆక్యుపై చేస్తామని చెప్పి సవాల్ చేస్తున్నాడు. పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. ఈ మధ్య పాకిస్తాన్ చేస్తున్న చేష్టల్ని చూస్తుంటే ఆ దేశ అంతం దగ్గర పడింది అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు పాకిస్తాన్ పైన అతిపెద్ద అటాక్ని స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు. ఆఫ్ఘన్ తాలిబాన్ ఫోర్సెస్ టార్గెట్ సెవరల్ పాయింట్స్ ఇన్ పాకిస్తాన్. ఇక్కడ ఆఫ్ఘన్ తాలిబాన్స్ పాకిస్తాన్ పైన అటాక్ చేశాయి అంటే అఫీషియల్గా ఆఫ్ఘనిస్తాన్ దేశం పాకిస్తాన్ పైన అటాక్ చేసినట్టే. ఎందుకంటే ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ని రూల్ చేస్తుంది ఈ తాలిబాన్లే. ఈ తాలిబాన్లు రీసెంట్ గా పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాలని టార్గెట్ చేసి అటాక్ చేశారు. అఫీషియల్ గా కూడా ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మేము మా ప్రతీకారాన్ని తీర్చుకున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పుడు పాకిస్తాన్ పైన అటాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే జస్ట్ కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ప్రాంతం పైన చాలా దారుణంగా యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఆ దాడిలో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారు. ఈ పాకిస్తాన్కి సడన్గా ఏమైంది? వీళ్ళు ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లోని సాధారణ ప్రజలపైన దాడి చేశారు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రజెంట్ పాకిస్తాన్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది చైనా. ఈ చైనా పాకిస్తాన్కి కావలసిన డబ్బులు ఇస్తుంది, ఆయుధాలని సప్లై చేస్తుంది. దానికి బదులుగా చైనా పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్ని తమ కంట్రోల్లో తెచ్చుకుని తమ వ్యాపారాలకు అవసరమైన కొన్ని ప్రాజెక్టులను కడుతుంది. అయితే పాకిస్తాన్లో చైనా వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం ఆ దేశంలోని కొన్ని మిలిటెంట్ గ్రూప్స్కి ఇష్టం లేదు. ఎందుకంటే చైనా ఇప్పటికే చాలా దేశాల్లో ప్రాజెక్టుల పేరుతో అక్కడికి వెళ్ళి ఆ దేశానికి కావలసినన్ని డబ్బులు పడేసి వాళ్ళను అప్పుల్లో ఇరికించి ఆ దేశాన్ని వీళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అందుకే పాకిస్తాన్లోని కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ చైనాకు అగెన్స్ట్గా పోరాడుతున్నాయి. అందులో భాగంగానే ఈ మిలిటెంట్ గ్రూప్స్ ప్రజెంట్ పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనీయుల్ని టార్గెట్ చేసి చంపుతుంది. చైనా వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు ఆగిపోయేలా వాటిపైన పేలులు జరుపుతున్నారు. రీసెంట్గానే కొంతమంది చైనీయుల్ని ఈ మిలిటెంట్ గ్రూప్స్ చంపేశారు కూడా. దాంతో చైనా ప్రభుత్వం సీరియస్ అయి ఈ మిలిటెంట్ గ్రూప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్లకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని పాకిస్తాన్ని బెదిరించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మిలిటెంట్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళను ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అనే విషయం పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకునేంత కెపాసిటీ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ మిలిటరీకి కానీ లేదు. కానీ చైనా ఈ మిలిటెంట్ గ్రూప్స్ పైన ఏదైనా యాక్షన్ తీసుకోమని ప్రెజర్ చేయడంతో వెంటనే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యాక్టివేట్ అయి తమ దేశంలో జరుగుతున్న దాడులకు కారణం ఆఫ్ఘనిస్తాన్ అని భావించి అక్కడి సాధారణ ప్రజలు నివసించే ప్రాంతంలో గుడ్డిగా బాంబులు వేసి వచ్చేశాయి. ఈ దాడిలో పాకిస్తాన్ మిలిటెంట్ గ్రూప్స్ని అటాక్ చేయలేదు, సామాన్య ప్రజల్ని టార్గెట్ చేసింది. దాదాపు 45 మంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ న్యూస్ని ఇంటర్నేషనల్ మీడియా ఫుల్గా కవర్ చేయాలి అండ్ దీనిపైన సోషల్ మీడియాలో కూడా పెద్ద డిస్కషన్ జరగాలి. కానీ పాపం ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ప్రాణాల పట్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఒకసారి ఇమాజిన్ చేయండి, సేమ్ ఇదే పనిని ఇజ్రాయెల్ గాజాలో చేసి ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలు దీనిపైన ఎంత రచ్చ చేసేవి. కానీ పాకిస్తానీ ఆర్మీ ఎటువంటి రీజన్ లేకుండా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి చిన్న పిల్లల్ని, ఆడవాళ్లను చంపేస్తే దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఈవెన్ ముస్లిం దేశాలు కూడా ఈ విషయం పైన కామ్గా ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తుంది తాలిబాన్లు. ఈ తాలిబాన్లు ఎవరికి భయపడేవారు కాదు. వీళ్ళు యుద్ధాలకు భయపడరు.
నిజం చెప్పాలంటే వీళ్ళు యుద్ధాన్ని ఆహ్వానిస్తారు. వీళ్ళకు యుద్ధం అంటే చాలా ఇష్టం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, అమెరికా ఆర్మీ అడ్వాన్స్ ఆయుధాలతో దాదాపు 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉండి ఈ తాలిబాన్లతో యుద్ధం చేసింది. కానీ ఈ తాలిబాన్లను ఓడించడం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికన్ ఆర్మీ వల్ల కూడా కాలేదు. చివరికి ఈ అమెరికన్ ఆర్మీ తట్టాబుట్ట సర్దుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయింది. అలాంటి తాలిబాన్లను ఇప్పుడు పాకిస్తాన్ కావాలని గెలుక్కుంది. అందుకే ఇప్పుడు తాలిబాన్లు తమ దేశ సాధారణ పౌరులపైన చేసిన దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పైన యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలపైన వరుస దాడులు చేస్తున్నారు. ఈ పాకిస్తాన్ ఎంత తెలివి తక్కువ దేశం అంటే, వీళ్ళ దేశంలో 2025లో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. అలాంటి సమయంలో ఈ తాలిబాన్లతో గొడవ పెట్టుకోవడం బుద్ధి తక్కువ పని. మీ అందరికీ తెలిసే ఉంటుంది, 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది. ఈ ఈవెంట్తో పాకిస్తాన్ ఎకానమీకి చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది. అసలే తినడానికి తిండి లేక పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రజలు అల్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోక పక్క దేశంతో యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉంటుంది, ఈ ఛాంపియన్ ట్రోఫీ ఆడడానికి మన ఇండియన్ టీం కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల పాకిస్తాన్కి వెళ్ళడం లేదు. మన ఇండియా ఆడే అన్ని మ్యాచ్లు యూఏఈలో జరుగుతాయి. కానీ మిగతా దేశాల టీంలు, ఉదాహరణకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా టీంలు పాకిస్తాన్కి వెళ్ళి ఆడాలి. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ టీంలు కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, పాకిస్తాన్ పడుకున్న గాడిదను లేపి తన్నించుకుంటుంది అని. పాకిస్తాన్ పైన తాలిబాన్లు దాడి చేసి చెప్పేది ఏమిటంటే, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక ప్రాపర్ బార్డర్ అనేది లేదు, ఒక హైపోథెటికల్ లైన్ మాత్రమే ఉంది. మేము అంటే తాలిబాన్లు ఆ లైన్ను దాటి పాకిస్తాన్ ఏరియాలోకి ఎంటర్ అయి అనేక ప్రాంతాల్లో దాడులు చేశాము. పాకిస్తానీ మిలిటరీకి చెందిన అనేక క్యాంపుల్ని నాశనం చేశాము. చాలామంది పాకిస్తానీ ఆర్మీ పర్సనల్స్ని కూడా అంతం చేశాము అని చెప్తున్నారు. కానీ దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రాపర్గా రెస్పాండ్ కాలేదు. కొన్నిసార్లు పరువు పోతుందని కూడా ఈ పాకిస్తాన్ జరిగిన విషయాన్ని ఎగ్జాక్ట్గా చెప్పదు. ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక 20-25 మంది మిలిటెంట్స్ మన ప్రాంతాలపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ మన ఆర్మీ వాళ్ళను తిరిగి తరిమేసింది అని వాళ్ళను వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు. అయితే ఈ తాలిబాన్లకు కూడా ప్రజెంట్ పాకిస్తాన్ ప్లే చేస్తున్న గేమ్ క్లియర్గా అర్థమైపోయింది. అదేంటంటే, ప్రజెంట్ పాకిస్తాన్ని ఇండైరెక్ట్గా నడిపిస్తుంది చైనా. ఈ చైనా పాకిస్తాన్కి కావలసినంత డబ్బు, ఆయుధాల్ని సప్లై చేస్తుంది. దానికి బదులుగా పాకిస్తాన్ చైనాకి తమ దేశంలోని చాలా ప్రాంతాల కంట్రోల్ని ఇచ్చేసింది. ఆ ప్రాంతాల్లో చైనా తమకు ఉపయోగపడే పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తుంది. అయితే ఆ ప్రాజెక్టులో పనిచేసే చైనీయులను పాకిస్తాన్లోని కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ టార్గెట్ చేసి చంపుతున్నాయి. అందులో ప్రధానమైన గ్రూప్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి నేను కొన్ని రోజుల క్రితమే ఒక డీటెయిల్ వీడియో చేశాను. దాన్ని ఆల్రెడీ 120,000 మంది చూశారు. అందులో పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఎలా ముక్కలు కాబోతుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు చూడాలనుకుంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో కూడా మెన్షన్ చేశాను. వెళ్ళి చూడండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అయితే చైనా అంటే ఇష్టం లేని పాకిస్తాన్లోని కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ అక్కడ పనిచేస్తున్న చైనీయులను టార్గెట్ చేసి చంపుతుంటే, చైనా ప్రభుత్వం పాకిస్తాన్ పైన మా దేశ ప్రజల్ని అక్కడ ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోమని ప్రెజర్ చేస్తుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ ప్రాబ్లం ఏమిటంటే, ఇదంతా చేస్తుంది ఎవరు, ఏ గ్రూప్ అనేది కూడా వీళ్ళకు ఎగ్జాక్ట్గా తెలియదు. తెలిసిన ఈ బలోచిస్తాన్ ఆర్మీని టచ్ చేసేంత సీన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ ఆర్మీకి కానీ లేదు. ఎందుకంటే బలోచిస్తాన్ ఆర్మీ వాళ్ళ ఏరియాలో ప్రజెంట్ పాకిస్తాన్ ఆర్మీ కంటే కూడా చాలా పవర్ఫుల్గా మారింది. దాంతో ఈ పాకిస్తాన్కి ఏం చెయ్యాలో తెలియక, చైనా ప్రెజర్ని తట్టుకోలేక, మా దేశంలో చైనా ప్రజల్ని టార్గెట్ చేస్తుంది, ఇదిగో ఈ ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని గ్రూప్స్ అని చెప్పి వాళ్ళపైన గుడ్డిగా దాడి చేసి చైనాకు సర్ది చెప్పుకుంటుంది. కానీ ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో దాడి చేసేది సామాన్య ప్రజల్ని. అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు తాలిబాన్లు చైనాతో చెప్తున్నారు. పాకిస్తాన్లో మీరు ఏం చేస్తున్నారో మాకు ఎటువంటి సంబంధం లేదు, మీ చైనా వాళ్ళపై జరుగుతున్న దాడులకు మాకు ఎటువంటి సంబంధం లేదు.
ఈ చేతకాని పాకిస్తాన్ ప్రభుత్వం మీ ప్రజలపైన దాడి చేస్తున్న అసలైన వాళ్ళను ఎదుర్కోలేక మా సాధారణ ప్రజలపైన దాడి చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్ని నమ్మకండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, అదేంటి బ్రదర్, పాకిస్తాన్ పరిస్థితి ఇంత దారుణంగా మారిందా అని. ఎస్, మీరు చూస్తూ ఉండండి, రాబోయే రోజుల్లో ఈ పాకిస్తాన్ 3 ముక్కలుగా అంటే 3 కొత్త దేశాలుగా మారబోతుంది. ప్రజెంట్ అయితే ఈ పాకిస్తాన్ అనవసరంగా ఈ తాలిబాన్లతో గొడవ పెట్టుకుంది. ఈ తాలిబాన్లు అంత ఈజీగా ఎవరికి లొంగేవారు కాదు, ఓటమిని అస్సలు ఒప్పుకోరు. కాబట్టి ఈ గొడవ ఇంకా చాలా రోజులు జరగబోతుంది. దీన్ని గొడవ అనే బదులు యుద్ధ మరణం కరెక్ట్. ఎందుకంటే తాలిబాన్లు లిటరల్లీ పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ఎంటర్ అయి అక్కడి ఆర్మీ స్థావరాల్ని నాశనం చేస్తున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే ఇలాంటి పాకిస్తాన్తో మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ చేతులు కలిపి మన ఇండియాను ఆక్యుపై చేస్తామని చెప్పి సవాలు చేస్తున్నాడు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్కి ఎంతో అంత హెల్ప్ చేస్తున్న చైనా కూడా ఆ దేశం నుంచి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి వస్తే పాకిస్తాన్ దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు. ఈ మొత్తం ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీని గెలవగలరా? పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య యుద్ధం జరిగితే ఆ సమయాన్ని అదునుగా చూసుకొని మనం పీఓకేని తిరిగి మన దేశంలో కలుపుకుంటే ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ల పైన మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.